హాయ్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. మనం ఈరోజు ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఏఎల్పికి. సో దానికి ఎగ్జామ్ అనేది ఎక్స్పెక్టెడ్గా ఆగస్టు మనకి ఫస్ట్ వీక్లో ఉండవచ్చు, లేదా అంతకంటే ముందు కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా మనకి వేకెన్సీస్ 6,000 నుంచి 18,000 వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో 3 times అనేది వేకెన్సీ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏఎల్పి స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేసి, అంటే ఒక ఆపర్చునిటీగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆర్ఆర్బి ఇప్పటికి ఒక మంచి డెసిషన్ అనేది తీసుకుందనమాట. సో అందుకు గాను మనం ప్రిపరేషన్ చేసినప్పుడు ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత కానీ ఒక మధ్యలో కానీ మనం ఒక మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. ఎందుకు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే మన ప్రిపరేషన్ ప్రాపర్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలంటే మాక్ టెస్ట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. మాక్ టెస్ట్ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఎలా అటెంప్ట్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో చూసి కంప్లీట్గా నేర్చుకొని తర్వాత వెళ్ళి అటెంప్ట్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియోలో మనము మాక్ టెస్ట్ రాసేటప్పుడు మనం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఆ టిప్స్ ఫాలో అయితే మనకి ఏ విధంగా యూజ్ఫుల్ అవుతుంది అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? సో ఆర్ఆర్బి ఏఎల్పి 2024 మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఈ ట్రిక్స్ అప్లై చేయండి, క్వాలిఫై అవుతారు. సో ఈ ట్రిక్స్ అప్లై చేస్తే డెఫినెట్గా మీరు క్వాలిఫై అవుతారు. అండ్ CBT 1 ఎగ్జామ్కి, ఓకేనా? ఇప్పుడు ఆన్లైన్ గురించి ఎక్కడ మీరు వెళ్ళవద్దు, ఎందుకంటే మీకు డౌట్స్ వస్తే క్లారిఫికేషన్ అనేది ఎవరు చెయ్యరు. కాబట్టి ఆఫ్లైన్కి వెళ్ళడానికే క్రాష్ కోర్స్కి ట్రై చేయండి, ఓకేనా? మనకి CBT 1 ఎగ్జామ్కి ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు CBT 1 ఎగ్జామ్ తాలూకా ఆఫ్లైన్ కోచింగ్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు CBT 1 ఎగ్జామ్ అనేది మనకి ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ రాసినప్పుడు దాని ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నదో ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఏఎల్పి CBT 1 అనేది 75 మార్కులకు ఉంటుంది. 75 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. మీకు 1 hour టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో మ్యాథమెటిక్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని అంటాము, అవి 20 మార్కులకి ఇస్తాడనమాట, ఓకేనా? అండ్ లాజికల్ రీజనింగు అండ్ మనకి మెంటల్ ఎబిలిటీ అని అంటారు, దానిని 25 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ జనరల్ సైన్స్ 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మరియు జీకే బేస్డ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్గా 75 క్వశ్చన్స్ అవుతాయి. 1 hour టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది CBT తాలూకా 1 తాలూకా ప్యాటర్న్, ఓకేనా? నెక్స్ట్ మనము టిప్స్ గురించి చూద్దాం అనమాట, ఓకేనా? సో ఫస్ట్ ఏమంటున్నాడు, హౌ అండ్ వెన్ షుడ్ ద మార్క్స్ బి అటెంప్టెడ్ అండ్ వై సెక్షనల్ మార్క్స్ ఆర్ నెసెసరీ అని అంటున్నాడు అనమాట. ఎప్పుడు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి మరియు సెక్షనల్ టెస్ట్లు ఎప్పుడు అటెంప్ట్ చేయాలి. సెక్షనల్ టెస్ట్లు అంటే మ్యాథ్స్ అనేది ఒక సెక్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఒక సెక్షన్, నథింగ్ బట్ మ్యాథ్స్. రీజనింగ్ అనేది ఒక సెక్షన్, అండ్ జనరల్ సైన్స్ అనేది ఒక సెక్షన్, అండ్ మనకి రీజనింగ్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది ఒక సెక్షన్ అనమాట. అంటే ఇవి సెపరేట్గా మనకి సెక్షనల్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి, మరియు ఇవి అయిపోయిన తర్వాత ఫుల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి అని అంటున్నాడు అనమాట. సో ఏంటి అది అంటే మనకి ఫస్ట్ ట్రై టు అటెంప్ట్ మాక్ టెస్ట్స్ ఆన్ ద PC అండి, ఆన్ ద PC అంటే పర్సనల్ కంప్యూటర్ లేదా డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్, ఓకేనా? అంతేగాని అవాయిడ్ సెల్ ఫోన్స్ అండి. సెల్ ఫోన్స్ని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు సెల్ ఫోన్లో ఉండదు, ఓకేనా? అదే మీరు పర్సనల్ కంప్యూటర్ లేదా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ మీద ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఆ ఫీలింగ్, అంటే నేను ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఉంటుందో ఆ కంఫర్టబుల్లో మనము ప్రాక్టీస్ అవుతున్నాము అని మనకే తెలుస్తుంది అనమాట, ఓకే? ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ రెండవది, స్టార్ట్ విత్ సెక్షనల్ టెస్ట్స్ వీక్లీ మరియు మంత్లీ ఫస్ట్ యాజ్ పర్ ద స్కెడ్యూల్, ఓకే? నువ్వు ఏఎల్పి CBT 1కి ప్రిపేర్ అవ్వాలంటే నీకు ఒక స్కెడ్యూల్ అనేది ఉండాలి, అవునా కదా? ఒక 1 month స్కెడ్యూల్ కానీ 2 months స్కెడ్యూల్ కానీ 3 months స్కెడ్యూల్ కానీ ఉండాలి. ఆ స్కెడ్యూల్లో మనం ఫస్ట్ సెక్షనల్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 మార్కులకు ఉంటుంది. అలాంటప్పుడు సెక్షనల్ టెస్ట్లు అనేవి 20 మార్కులకి ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఎన్ని వస్తున్నాయో చూసుకొని దాని ప్రకారంగా
మీరు అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఎక్కడ నేను చేయలేకపోతున్నానో దాని మీద వర్కౌట్ చేస్తే ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఈ సెక్షనల్ టెస్ట్ అనేది మిగతాది కూడా సేమ్ అన్నిటికి వర్తిస్తుంది. ఓకేనా. తర్వాత రివైజ్ ద సెక్షనల్ టెస్ట్స్. ఓకేనా. బుక్ మార్క్ అంటే సేవ్ చేసుకోండి తప్పైనవి. ఓకేనా. బుక్ మార్క్ క్వశ్చన్స్ ఓకే ప్లస్ నోట్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ మార్క్స్ నోట్బుక్ బిఫోర్ అటెంప్టింగ్ ద ఫుల్ లెంత్ మార్క్స్ అనమాట. ఓకే. రివైజ్ ద సెక్షనల్ టెస్ట్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ మార్క్స్ అంటే మాక్ టెస్ట్లు కూడా మీరు చేస్తారు కదా, అవి కూడా రివైజ్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే తప్పులు చేశారో రాంగ్ అటెంప్ట్ చేశారో ఆ క్వశ్చన్స్ని సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ మీద సేవ్ చేసుకోండి. అవన్నీ సేవ్డ్ క్వశ్చన్స్ లేదా లైబ్రరీ అనే ఒక సెక్షన్లో ఉంటుంది, అందులో సేవ్ అవుతాయి అన్నమాట. మీరు తర్వాత అవి ఒక బుక్ పెట్టుకొని రివైజ్ చేసుకోవచ్చు లేదా అక్కడి నుంచి అయినా సరే చదువుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ స్టార్ట్ అటెంప్టింగ్ ఫుల్ లెంత్ మార్క్స్ అండి. స్టార్ట్ అటెంప్టింగ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అంటే 75 క్వశ్చన్లకి ఉన్న మాక్ టెస్ట్లని అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఏమో సెక్షనల్ టెస్ట్లని నెమ్మదిగా అటెంప్ట్ చేయండి, తర్వాత గ్రాడ్యువల్గా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయండి అనేసి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎనలైజింగ్ ద టెస్ట్ రిజల్ట్స్ అంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఓకే, ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని అటెంప్టెడ్ చేసావు, ఓకేనా, ఇంపార్టెంట్ యాజ్ అటెంప్టింగ్ ద మార్క్స్ అనేసి అంటున్నాడు అనమాట. సో నువ్వు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత నువ్వు రిజల్ట్స్ వస్తాయి నీకు. అంటే 75 క్వశ్చన్లకి ఒక 50 క్వశ్చన్లు అనేది అటెంప్ట్ చేసావు, అందులో 30 రైట్ అయ్యాయి, 20 అనేది రాంగ్ అయ్యాయి. ఆ రాంగ్ ఎక్కడయ్యాయి, మిగతా 25 అనేది ఎందుకు వదిలేసావు అవన్నీ నోట్ చేసుకో అనేసి అనాలిసిస్ చెయ్యు అనేసి అంటున్నాడు అనమాట. మాక్ టెస్ట్లు రాయడం అనేది ఒక ఎత్తు అయితే అనాలిసిస్ చేయడం అనేది కూడా ఇంకో ఎత్తు అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ రెండు ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ వన్ నోట్ ఆల్ ద అన్సాల్వ్డ్ అంటే నువ్వు సాల్వ్ చేయలేనట్లే మరియు రాంగ్ క్వశ్చన్ ఇన్ యువర్ నోట్బుక్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఆర్ ఫర్ రివిజన్ పర్పస్ అనమాట. రివిజన్ పర్పస్కి కానీ అండ్ ఫ్యూచర్ రిఫరెన్స్కి కానీ అవి ఒక బుక్లో నోట్ చేసుకొని నువ్వు నెక్స్ట్ మళ్ళీ దాని మీద వర్కౌట్ చేసి అవన్నీ సాల్వ్ చేసుకొని వెళ్తే నెక్స్ట్ మాక్ టెస్ట్కి అనేది నువ్వు ఇంప్రూవ్ అనేది అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ హౌ టు సాల్వ్ క్వశ్చన్స్ క్విక్లీ. ఓకే. త్వరగా క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయాలనేసి ఉన్నది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది చూద్దామండి. ఏమంటున్నాడంటే ఫాస్టర్ క్యాల్కులేషన్ ట్రిక్స్. ఓకేనా. ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయాలంటే లెర్న్ టేబుల్స్ ఫ్రమ్ 2 టేబుల్ నుంచి 30 టేబుల్ వరకు 20 అంటే 2 into 20 అంటాం కదా, 20 వరకు నేర్చుకోండి. 30 into 20 టైమ్స్. ఓకేనా. 20 వరకు మీరు నేర్చుకోండి సరిపోతుంది. 10 వరకు వద్దు, 20 వరకు నేర్చుకోండి. ఓకేనా. సో టేబుల్స్ అనేది బై హార్ట్ చేసినట్లయితే మనకి ఈజీగా క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది అనమాట. ఓకేనా. క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది. ఓకేనా. ఫర్ అర్థమెటిక్ పోర్షన్కి వచ్చినప్పటికీ లెర్న్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ అండ్ ఫ్రాక్షన్ కన్వర్షను అండ్ వైస్ వెర్సా అంటే ఫ్రాక్షన్స్ మరియు పర్సంటేజెస్ మరియు ఫ్రాక్షన్స్ని కన్వర్ట్ చేయడం ఎలాగో నెమ్మదిగా నేర్చుకోండి. చాలా యూజ్ఫుల్ అనేది అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఈజ్ ఈక్వల్ టు 1/10 ఫ్రాక్షన్. ఓకేనా. ఓకే. 30% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 30/100 అంటే ఎంత అవుతుంది, 3/10 అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీకు ఫ్రాక్షన్స్ని మనకి కన్వర్షన్ ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవడం అనేది మీరు నేర్చుకోవాలి. అండ్ ఫార్ములాస్ కూడా నేర్చుకోవాలి. ఒక బుక్ పెట్టుకొని అందులో రాసుకోవాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఫార్ములాస్ అండి. ఓకే. లెర్న్ స్క్వేర్స్ టిల్ 41 అండి. 41 దాకా స్క్వేర్స్ నేర్చుకోండి. క్యూబ్స్ ఏమో టిల్ 21 బై హార్ట్ చేయండి అని అంటున్నాడు. బై హార్ట్ చేయాలి అంటే కంఠస్థ పెట్టేయాలి. 11 క్యూబ్ అంటే 1331 అని మీకు టక్కనే మీకు తెలియాలి. ఇలా తెలియడం వల్ల రీజనింగ్లో మనకి కొన్ని లాజిక్స్ అప్లై చేయవలసి వస్తుంది. స్క్వేర్స్ ఫాలో అవుతాడు ఒకసారి, క్యూబ్స్ ఫాలో అవుతాడు ఒకసారి. మనకి స్క్వేరు ప్లస్ క్యూబ్ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలంటే ఫాస్ట్గా మనము జంపింగ్ చేయాలి విత్ క్యాల్కులేషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ డైలీ డివోట్ 15 to 20 minutes ఫర్ క్యాల్కులేషన్ చేయడం గురించే ఈ పైన చెప్పినవన్నీ మీరు చేయండి తప్పనిసరిగా అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి వాట్ షుడ్ బి ప్యాటర్న్ టు బి అటెంప్ట్ ఫుల్ మాక్ టెస్ట్ 75కి 75 అటెంప్ట్ చేయాలి
అంటే ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేసి అంటున్నారు. సో దానికి మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్గా మనము 3 సెక్షన్లు అనేది ఉంటాయన్నమాట మనకి. ఒకటి అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ అనేది ఉంటుందన్నమాట. 4 టాపిక్లు. అయితే మనకి ఇవన్నీ సెక్షనల్ వైజ్గా ఉండవు, అన్నీ మిక్సప్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా, మిక్సప్ చేసి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నీకు అర్థమెటిక్ రావచ్చు, ఇంకొకరికి జనరల్ సైన్స్ రావచ్చు, ఇంకొకరికి కరెంట్ అఫైర్స్ రావచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఫస్ట్, దెన్ మనకి జనరల్ సైన్స్ డైరెక్ట్గా మనం చదివి ఆన్సర్ చేయవలసినవి ఫస్ట్ అటెంప్ట్ చేయండి అంటున్నారు అనమాట. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ సెక్షన్ షుడ్ బి అటెంప్టెడ్, దెన్ లాజికల్ రీజనింగ్ సెక్షన్ అండ్ లాస్ట్ క్వాంట్ సెక్షన్ షుడ్ బి అటెంప్టెడ్ అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి, సెక్షనల్ వైజ్గా ఉంటాయండి అంటే ఉండవు. క్వశ్చన్ నెంబర్ 71 నుంచి 75 వరకు ఎక్కడైతే నీకు జనరల్ అవేర్నెస్, జీకే లేదా జనరల్ సైన్స్ క్వశ్చన్లు ఉన్నాయో అవన్నీ అటెంప్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ రౌండ్ రండి. సెకండ్ రౌండ్ వచ్చి లాజికల్ రీజనింగ్ తాలూకా క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. థర్డ్ రౌండ్కి రండి. మళ్ళీ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి, అవి లాస్ట్లో సాల్వ్ చేసి మనకి క్వశ్చన్ని మనకి అక్కడితో మనకి పేపర్ని సబ్మిట్ చేయండి అని అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ పేపర్ షుడ్ బి అటెంప్టెడ్ ఇన్ 2 to 3 రౌండ్స్ అండి. 2 to 3 రౌండ్స్. ఎలా అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ ఒక రౌండ్లో చేయండి, అండ్ లాజికల్ రీజనింగ్ ఒక 2వ రౌండ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 3వ రౌండ్. ఈ విధంగా 3 రౌండ్లో కంప్లీట్ చేసేయండి. మీకు ఏవి తెలిస్తే అవి మాత్రమే ఆన్సర్ చేయండి, తెలియకపోతే ఆన్సర్ చెయ్యవద్దు. అనవసరంగా మీకు నెగిటివ్ మార్క్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75కి మీకు ఓన్లీ 55 తెలిసాయని అనుకోండి, 55 పెట్టిసిరండి. ఓకేనా, 45 తెలిసాయి అనుకోండి, 45 పెట్టిసిరండి. 40 తెలిసాయి అనుకోండి, 40 పెట్టిసిరండి. సో మీరు తక్కువ స్కోర్ ఉంది కదని చెప్పి మీరు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయవద్దు, యాక్యురసీ మీద వర్కౌట్ చేయండి. ఓకేనా, ఇన్ సబ్సీక్వెంట్ రౌండ్ ట్రై టు అటెంప్ట్ క్వశ్చన్స్ హూజ్ మెథడ్ ఈజ్ నోన్ టు యూ అండ్ బిట్ టైం కన్జ్యూమింగ్. ఓకేనా, ఏదైతే నీకు ఒక మెథడ్ అనేసి అనుకుంటా, ఎవరైనా సరే ఒక మెథడ్ ఫాలో అవుతారు. మన కోచింగ్లో ఎటువంటి అంటే మనము ఒక మెథడ్ అనేది ఫాలో అవుతాం అనమాట. సో అదే మెథడ్ అనేది స్టూడెంట్స్కి నేను చెప్పడం జరుగుతుంది. సో మనకు ప్రతి ఒక్కరు స్టూడెంట్ అదే విధంగా అదే మెథడ్ అప్లై చేస్తారనమాట. సో అదేవిధంగా మీకు ఏ విధంగా ఒక మెథడ్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ని మీరు అప్లై చేయండి అనేసి అంటున్నారనమాట. అండ్ టైం కన్జ్యూమ్ ఎక్కువైనట్టు మీరు వెళ్ళకండి. ఓకేనా, అక్కడితో స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్ షుడ్ బి నో ఈజీ. ఓకేనా, ఈజీగా ఉన్నదా లేదా మోడరేటా అన్నది కాదు. ఓకే, ఇట్ షుడ్ బి అట్లీస్ట్ అన్టచ్డ్, హ్యావ్ బీన్ లీస్ట్ అన్టచ్డ్. ఓకేనా, సో ప్రతిదాన్ని కూడా నువ్వు టచ్ చేసుకుంటూ వెళ్ళినట్టు ట్రై చేయి. ఓకే, 75 క్వశ్చన్స్ని టచ్ చేసుకో అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, నాకు పలానా క్వశ్చన్ నేను చూడలేకపోయాను అనేసి మీరు ఫీల్ అవ్వద్దు అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి మాక్. ఇవి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వన్స్ మీరు టెక్స్ట్ బుక్లో కానీ మాక్ టెస్ట్ డెస్క్టాప్లో ఓపెన్ చేసినట్లయితే లాగిన్ అయ్యి ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీరు ఓటీపీ అయిపోయిన తర్వాత మీకు ఏఎల్పి మీరు మాక్ టెస్ట్ ఎగ్జామ్ ఎంచుకొని పాస్ పర్చేజ్ చేసినా పర్వాలేదు, ఫ్రీగా చేసుకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఆర్ఆర్బి ఏఎల్పి CBT 1 + CBT 2 + CBAT అంటే సైకో మాక్ టెస్ట్ సిరీస్ అని ఇవ్వడం జరిగింది. 854 టెస్ట్ సిరీస్ అనమాట. సో ఇందులో మీకు ఇలా వస్తే డౌన్ సైడ్ మీకు ఫస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆర్ఆర్బి ఏఎల్పి గతిమాన్ ఫుల్ టెస్ట్. ఇది ఫ్రీ టెస్ట్ అండి, అందరికీ ఇది ఫ్రీ టెస్ట్, ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. లేదా ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేసుకున్నారో యాప్లో వాళ్ళకి ఆర్ఆర్బి ఏఎల్పి ఫుల్ టెస్ట్లు మనకు ఒక 21 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ అనేది మీరు ఇక్కడ అటెంప్ట్ చేస్తే స్టార్ట్ నవ్ అని కొట్టండి. స్టార్ట్ నవ్ అని కొడితే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సేమ్ మీరు ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఉన్నదో అదే ఫీలింగ్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటండి మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేసి నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. మీరు క్వశ్చన్ కానీ ఆన్సర్ చేయలేదనేసి అనుకోండి, వైట్ పోర్షన్ ఇలా చూపిస్తుంది అనమాట. ఇంకా క్వశ్చన్ మీరు చూడలేదు. ఓకేనా, అండ్ రెడ్ ఉన్నదంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. చూసావు కానీ ఆన్సర్ చేయలేదండి రెడ్ ఉంటే. గ్రీన్ ఉంటే యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, నువ్వు ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నీకు గ్రీన్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఈ పర్పుల్ వచ్చినప్పటికీ ఆన్సర్ చేయలేదు కానీ బుక్ మార్క్ చేసావు, తర్వాత వచ్చి చూస్తాను అనేసి. సో అలాంటప్పుడు ఈ పర్పుల్ మీద ఉంటుంది. పర్పుల్ మీద టిక్ మార్క్ ఉంటే నువ్వు ఆన్సర్ చేసావు అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టలేదు కానీ బుక్ మార్క్ చేసావు. బుక్ మార్క్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి బుక్ మార్క్ చేసావు అనమాట. అంటే ఏంటంటే నువ్వు ఏదైతే ఈ పర్పుల్ కలర్లో టిక్ మార్క్ ఉందో
ఆల్మోస్ట్ నువ్వు ఆన్సర్ చేసినట్టు అనమాట. నువ్వు అది తీసినంత వరకు నువ్వు ఆన్సర్ చేసినట్టే, నీకు ఫైనల్ ఎవాల్యూషన్లో అది క్యాల్కులేషన్కి వెళ్తుంది అనమాట. అదే నీకు ఈ పర్పుల్ మార్క్ ఉంది కదా, ఈ పర్పుల్ మార్క్ అనేది నీకు ఎవాల్యూషన్లోకి వెళ్ళదండి. ఓకేనా. సో ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చదివి నెక్స్ట్ ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే, అంటే నెక్స్ట్ అనే ఆప్షన్ అక్కడ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని అంటాడు అనమాట. సో ఏంటండి చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అంటే, నువ్వు ఏదైతే 75 క్వశ్చన్స్ నాకు ఒక లాంగ్వేజ్ నాకు ఈజీగా నేను చేయొచ్చు అంటే ఆ లాంగ్వేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నాకు 75 క్వశ్చన్స్ నాకు ఇంగ్లీష్లో కావాలి. ఓకేనా. ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇంగ్లీష్లో నెక్స్ట్ కొట్టేటప్పటికి ఇంగ్లీష్లోనే వస్తాయి క్వశ్చన్. ఒక పలానా క్వశ్చన్ నేను తెలుగులో చూడాలనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ అక్కడ అర్థం కాలేదు ఆ వర్డ్. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఆ క్వశ్చన్కి మాత్రమే తెలుగు అనేది మార్చుకోవచ్చు అనమాట. సో ఇది చాలామందికి ఉన్న డౌట్. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ టిక్ మార్కు అండ్ ఇక్కడ ఐఆమ్ రెడీ టు బిగిన్ అని కొడితే మీకు సెక్షన్ అనేది రెడీ అవుద్ది అనమాట. ఓకే. ఎలా అంటే మనకి 1 నుంచి 75 క్వశ్చన్లు అనేవి మనకి డిస్ప్లే రైట్ సైడ్లో ఉంటుంది, క్వశ్చన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీకు ఆప్షన్స్ ఏమో ఇస్తాడు, సెలెక్ట్ చేసి మీరు ఆన్సర్ 1 by 1 నెమ్మదిగా నేను చెప్పిన విధంగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అని 1 నుంచి 75 వరకు చేయండి. తర్వాత లాజికల్ రీజనింగ్ అనేది చేసుకోండి. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేయండి. ఓకే. మీకు ఇలా చేస్తే మనకి ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు వన్స్ 75 క్వశ్చన్లు అయిపోయి అటెంప్ట్ చేశారు, ఏ విధంగా రిజల్ట్ వస్తుందంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఒక స్టూడెంట్ తాలూకా మన గ్రూప్లో ఏఎల్పి గ్రూప్లో మనకి 172 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక పర్సన్ క్లియర్డ్ ద కట్ ఆఫ్ క్లియర్ చేశాడు. ఆయన ర్యాంకు 9300 వచ్చింది. 69644 మంది రాస్తే అప్పటికి. సో ఎన్ని మార్కులు వచ్చాయంటే 47.67 మార్క్స్ అనేది రావడం జరిగింది అవుట్ ఆఫ్ 75. సో పర్సంటైల్ ఏమో మనకి 86.65. మనకి గ్రూప్ డీలో పర్సంటైల్ కట్టాడు, కానీ మనకి ఏఎల్పికి పర్సంటైల్ ఉండదండి. యాక్యురసీ ఎంత వచ్చిందంటే చూడండి ఇక్కడ 97.96. అంటే ఈయన చేసిన ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్గా రైట్ అవుతుందన్నమాట. సో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు అంటే 49 అటెంప్ట్ చేశాడు. ఒక క్వశ్చన్ ఏమో రాంగ్ అయ్యింది, 48 ఏమో రైట్ అయ్యాయి. ఆ రాంగ్ అయిన క్వశ్చన్కే మనకి 0.33 పోయినాయి. అన్అటెంప్టెడ్ ఏమో 26 వదిలేశాడు. ఏం ప్రాబ్లమేట్ లేదు. మీకు రాకపోతే దాన్ని పక్కన పెట్టండి. ఓకేనా. అండ్ ఇన్కరెక్ట్ ఒకటే ఉంది. ఇదే పద్ధతిని మీరు ఫాలో అయితే, ఈయన నా స్టూడెంట్ అనమాట. మనం ఆల్రెడీ ప్రతి అటెంప్ట్ చేసిన ప్రతి టెస్టు, ఈయన పేరు జగదీష్ అండి. ఓకేనా, జగదీష్. సో తను అటెంప్ట్ చేసిన ప్రతి టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోతున్నాడు అనమాట. సో ఎలా అండి ఇది మనం రీచ్ అయ్యామంటే, మనం ఒక పద్ధతిని ఫాలో అయ్యాము, అదే పద్ధతిని అదే ప్యాటర్న్ని ఫాలో అయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా. మీరు కూడా అదే విధంగా ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను, నాకు స్పెషల్గా మీరు ఇంకో ఒక 1.5 month లేదా ఎగ్జామ్ అయినంత వరకు నేను రాగలను కోచింగ్, ఇవన్నీ మా చేత చేస్తారా అంటే డెఫినెట్గా చేస్తాను నేను. మీరు హైదరాబాద్ రండి. కోచింగ్ డీటెయిల్స్కి ఆ నెంబర్ మీద మీరు కాంటాక్ట్ చేయండి. సో మన కోచింగ్ సెంటర్ పేరు ఆదిత్య కోచింగ్ సెంటర్. ఆర్ఆర్బీకి స్పెషల్గా, ఏఎల్పికి అండ్ రిమైనింగ్ అన్నిటికి ఉన్నాయి. ప్రజెంట్ మనం ఏఎల్పి కాబట్టి ఏఎల్పి వాళ్ళు మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి. మాక్ టెస్ట్లు రాయిస్తాను, అందులో వచ్చిన సొల్యూషన్స్ మీరు అన్అటెంప్టెడ్ రాంగ్ అయినవి కూడా చేద్దాం. కాన్సెప్ట్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంటికి పంపించి ఎక్కడి నుంచి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేద్దామండి. ఓకేనా. సో ఈ నెంబర్కి అనేది మనకి హైదరాబాద్ అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా. 8074670636 మనకి హైదరాబాద్లో కోచింగ్ సెంటరు. మీరు వైజాగ్ నుంచి వచ్చినట్లయితే నేరుగా మీరు హైదరాబాద్లో దిగి సికింద్రాబాద్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ నుంచి 102B ఇక్కడికి వచ్చినట్లయితే బడంగపేట రావడం జరుగుతుంది. ఓకేనా. మీరు కాచిగూడ నుంచి వచ్చినా సరే మనకి ఇక్కడ నుంచి ఆ బడంగపేట అనేది 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈజీగా రావచ్చు. మీకు ఎటువంటి కాంటాక్ట్ చేయాలన్నా దీనికి ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ ఇస్తాను. ఆల్రెడీ ఇంకెవరైనా నెంబర్ నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నాకు కంప్లీట్ గైడెన్స్ అనేది తీసుకోండి. ఓకేనా. ఎవరైతే ఏఎల్పి నేను అసలు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయలేదు సార్ ఇప్పటి వరకును, నాకు హెల్ప్ చేయండి, టైం లేదు అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఓకేనా. ఈ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.